100% ముస్లిం దేశాలు ఇస్లాం విధానాలను పక్కాగా పాటిస్తారు. అలాంటి దేశాల్లోనూ హిందుత్వానికి ప్రాధాన్యం పెరుగుతోంది. తాజాగా గల్ఫ్ తీరంలోని అబుదాబిలో స్వామినారాయణ్ మందిరాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ముస్లిం రాజ్యంలో హిందూ టెంపుల్ సగర్వంగా హిందుత్వాన్ని చాటుతూ టీవీగా నిలుస్తోంది. అయితే ముస్లిం దేశాలలో ఇదొక్కటే ఆలయం ఉందా? మరే ముస్లిం దేశాలలో ఆలయాలు లేవా అంటే చాలా ముస్లిం దేశాలలో మందిరాలు ఉన్నాయి. పశ్చిమ తూర్పు ఆసియా ముస్లిం దేశాలలో ప్రధానమైన ఆలయాలు ఉన్నాయి. అక్కడి భక్తులు నిత్యం ఆయా ఆలయాలకు వెళ్ళి పూజలు నిర్వహిస్తారు. అయితే ఏ దేశాలలో హిందూ ఆలయాలు ఉన్నాయి? అవి ఇటీవల కాలంలో కఠినవా లేక పురాతన కాలం నుంచి ఉన్నాయా? వాచ్ ది స్టోరీ. హిందూ మందిరాలను పాక్ ధ్వంసం చేస్తోందా? పక్క ముస్లిం దేశంలో హిందూ ఆలయం ఎలా సాధ్యం? ఏ ముస్లిం దేశాల్లో ఆలయాలు ఉన్నాయి? పాకిస్తాన్ మత ప్రాతిపదికన ఏర్పడిన దేశమిది. ఆ దేశంలోనూ ఇతర మతాల ప్రజలు ఉన్నారు. అయితే తీవ్రవాద ఇస్లామిస్టు భావాలున్న కొందరు దుండగులు హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఎంతో పురాతన చారిత్రక మందిరాలను పాకిస్తాన్లో కూలగొట్టారు. పాకిస్తాన్లో మొత్తం 4280 హిందూ ఆలయాలు ఉండేవని నివేదికలు చెబుతున్నాయి. వాటిలో ఇప్పుడు ఎన్నున్నాయో తెలుసా? కేవలం 380 మందిరాలు మాత్రమే ఉన్నాయి. మిగతా వాటిని ముస్లింలు కూల్చేశారు. పాకిస్తాన్లో హిందూ ఆలయాలను కూల్చడం ట్రెండ్ గా మారింది. నిజానికి ఆలయాలను పరిరక్షించి ఉంటే అవి పర్యాటక ప్రాంతాలుగా మారేవి. దుర్బుద్ధితో కూడిన పాకిస్తాన్కు ఆలయాలను పర్యాటక ప్రాంతాలుగా మార్చాలన్న ధ్యాస లేకుండా పోయింది. తనకన్నా చిన్న దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈని చూసి పాకిస్తాన్ సిగ్గుపడాలి. అరబ్ కంట్రీస్ లోకెల్లా అతి పెద్ద ఆలయ నిర్మాణానికి యుఏఈ అనుమతించింది. ఇప్పుడు అబుదాబిలో స్వామినారాయణ్ టెంపుల్ నిటారుగా నిలిచి హిందుత్వాన్ని సగర్వంగా చాటుతోంది. ఇది ఇండియా యుఏఈ గర్వించదగిన విషయం. అంతేకాదు భారత్ యుఏఈ దేశాల మధ్య మతపరమైన సామరస్యానికి ప్రతీకగా స్వామినారాయణ్ టెంపుల్ నిలుస్తోంది. తాజాగా అబుదాబిలోని భారీ హిందూ ఆలయాన్ని మొట్టమొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోడీ స్వామినారాయణ్కు పూజలు నిర్వహించి హారతిని సమర్పించారు. అనంతరం ఆలయంలో నిర్వహించే పవిత్ర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇస్లాం జన్మస్థలమైన అరేబియా ద్వీపకల్పంలో దశాబ్దాలుగా హిందూ ఆలయాలు ఉన్నాయి. అయితే అబుదాబిలోని స్వామినారాయణ ఆలయం మాత్రం ప్రత్యేకమైనది. ఇది పశ్చిమాసియాలోని ఇసుక రాతితో నిర్మించిన మొట్టమొదటి హిందూ ఆలయం. వెస్ట్ ఆసియాలోని ఇతర హిందూ దేవాలయాల మాదిరిగా కాకుండా అబుదాబిలోని స్వామినారాయణ టెంపుల్ భారత్లోని ఆలయాల శైలిలో నిర్మించబడింది. అంతేకాదు ఈ ఆలయానికి మరికొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అబుదాబి ఆలయం రాజకీయాలకు అతీతమైనదిగా స్వామినారాయణ మందిరానికి చెందిన పూజ్య బ్రహ్మవిహారీ స్వామి వెల్లడించారు. ఈ ఆలయం హిందూ మతానికి మాత్రమే కాకుండా అన్ని మతాల మధ్య సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని బ్రహ్మవిహారీ స్వామి చెప్పారు. అసలు విషయం ఏంటంటే స్వామినారాయణ ఆలయానికి భూమిని ముస్లిం రాజు విరాళంగా ఇచ్చారు. ఈ ఆలయ ప్రధాన ఆర్కిటెక్ట్ క్రిస్టియన్ క్యాథలిక్, ఆలయ ప్రాజెక్టు డిజైనర్ షేక్, ఆలయ ఫౌండేషన్ డిజైనర్ బుద్ధిస్ట్, ఆలయ నిర్మాణానికి సహాయం చేసిన సంస్థ పారసీకి చెందినది. ఈ ఆలయ నిర్మాణానికి అవసరమైన ఇసుక రాయిని భారత్లోని రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఆలయం లోపలి భాగం ఇటాలియన్ పాలరాయితో ప్రకాశిస్తుంది. ఇక ఈ ఆలయ ప్రత్యేక లక్షణాల్లో ఒకటి 7 శిఖరాలు. ప్రాథమికంగా యుఏఈలోని 7 ఎమిరేట్లకు ప్రాతినిధ్యం వహిస్తాయన్నమాట. ప్రాచీన నాగరికతలు ఇస్లాంతో సహా ఇతర మతాలతో పాటు హిందూ దేవతలను చిత్రీకరించారు. నిజానికి యుఏఈ అధికారిక మతం ఇస్లాం. అలాంటి దేశంలో హిందూ ఆలయం నిర్మించడం సాంస్కృతికంగా ఓ మైలురాయి లాంటిది. అరబ్ దేశాల్లో భారత్ యుఏఈ మధ్య సన్నిహిత సంబంధాలకు ఈ ఆలయం ప్రత్యేకంగా నిలిచింది. ఇక అబుదాబిలోని ఈ ఆలయం మాత్రమే తొలి హిందూ మందిరం ఏమాత్రం కాదు. పలు ముస్లిం దేశాల్లో హిందూ ఆలయాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం. మొదటిది ఓమన్. ఓమన్లో అధికారికంగా గుర్తించిన 2 హిందూ ఆలయాలు ఉన్నాయి. ఈ 2 ఓమన్ రాజధాని మస్కట్ నగరంలోనే ఉన్నాయి. మొదటిది మోతేశ్వర మందిరం. ఈ ఆలయం మస్కట్లోని ముత్రా ప్రాంతంలో అల్ ఆలం ప్యాలెస్ సమీపంలో ఉంది. పశ్చిమాసియాలోనే అత్యంత పురాతన హిందూ ఆలయాల్లో ఈ శివాలయం కీలకమైనది. ఈ ఆలయంలో అనేక హిందూ పండుగల్ని వైభవంగా నిర్వహిస్తారు. ప్రధానంగా వసంత పంచమి, రామనవమి, హనుమాన్ జయంతి, వినాయక చవితి వేడుకల్ని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో నిర్వహించే శివరాత్రి వేడుకలకు 20,000 మందికి పైగా హిందువులు తరలివస్తారు. ఇక మస్కట్లో ఉన్న మరొక మందిరం కృష్ణ దేవాలయం. ఇక బహ్రెయిన్లో 1817లో తాతయ్ హిందూ కమ్యూనిటీ శ్రీనాథ్ జీ మందిరాన్ని నిర్మించింది. 200 ఏళ్లకు పైగా బహ్రెయిన్ రాజధాని మనమా నగరంలో ఈ ఆలయంలో మహాశివుడు కొలువై ఉన్నాడు. ఇది కాకుండా మరో ప్రసిద్ధ ఆలయం శ్రీకృష్ణ దేవాలయం కూడా బహ్రెయిన్లో ఉంది. ఇక యుఏఈలో హిందువులు 3వ అతి పెద్ద మత సమూహంగా ఉన్నారు.
అబుదాబిలోని తాజా స్వామినారాయణ మందిరంతో పాటు మరో 2 ఆలయాలు ఉన్నాయి. దుబాయ్లో శివకృష్ణ మందిరం ఉంది. దీన్ని 1958లో నిర్మించారు. ఇక మరొక ఆలయం దుబాయ్లోని జబెల్ అలీ గ్రామంలో ఉంది. ఇది సిక్కు గురుద్వారకు పక్కనే ఉంది. సమీపంలో చర్చి కూడా ఉంది. ఈ ఆలయం 2022లో ప్రారంభమైంది. ఇక ఇరాన్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారు. బందర్ అబ్బాస్లోని చారిత్రక స్మారక చిహ్నంగా విష్ణు దేవాలయం ఉంది. 1892లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కోసం పనిచేస్తున్న భారతీయ సంఘం నిర్మించినట్టు తెలుస్తోంది. పశ్చిమాసియా నుంచి మళ్లితే భారత్ పాకిస్తాన్ మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయి. పొరుగు దేశంలో ఒకప్పుడు 4280కి పైగా హిందూ ఆలయాలు ఉండేవి. అందులో అతి పెద్దది హింగులాస్ ఆలయం. ఇది ప్రధానమైనది. ఇది సింధు ప్రావిన్స్ లోని టాండో ఆలయాల్లో ఉంది. వాస్తవానికి అనేక దేవాలయాల్లో ఇది ఒకటి మాత్రమే. ఇక బంగ్లాదేశ్ లో రెండో అతి పెద్ద మతం హిందుత్వమే. పాకిస్తాన్ లాగే బంగ్లాదేశ్ కూడా వేలాది ఆలయాలకు నిలయం. రాజధాని ఢాకాలో ఉన్న ఢాకేశ్వరి ఆలయం ప్రధానమైనది. ఇది ప్రభుత్వాధీనంలో ఉన్న ఆలయం. ఈ ఆలయంలో ఢాకా అమ్మవారు కొలువై ఉన్నారు. బంగ్లాదేశ్లోని అత్యంత కీలకమైన హిందూ ప్రదేశాల్లో ఇది ఒకటి. ఏటా ఢాకేశ్వరి ఆలయాన్ని వేలాది మంది సందర్శిస్తారు. ఇక తూర్పున ఉన్న ముస్లిం కంట్రీస్ లో మలేషియా ఒకటి. ఈ దేశ జనాభాలో హిందువులు 6.3% మంది ఉన్నారు. ఈ దేశంలో చాలా ఆలయాలు బ్రిటిషర్లు రాకముందే నిర్మించినట్టు తెలుస్తోంది. దేశంలో అనేక హిందూ ఆలయాలు ఉన్నాయి. మలేషియాలో ప్రధాన హిందూ ఆలయం మాత్రం శ్రీశక్తితో దేశ స్థానం. కోలాసాంగులో ఉన్న బటు గుహలు కూడా హిందూ ఆలయాలకు నిలయం. భారత్ వెలుపల ఉన్న ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాల్లో బటు గుహ సముదాయం అత్యంత కీలకమైనది. మరొక చిన్న ద్వీపదేశం బర్నియో. ఈ దేశంలో భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. ఇక మరో ముస్లిం దేశం బ్రూనైలో 2 హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఓ ఆలయాన్ని బ్రూనై ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఇది బ్రూనైలోని గోర్ఖా రెజిమెంట్ భూభాగంలో ఉంది. దీన్ని గోర్ఖా టెంపుల్ పీపుల్ అని పిలుస్తారు. శతాబ్దాలుగా ముస్లిం దేశాల్లో అనేక గొప్ప హిందూ ఆలయాలు ఉనికిలో ఉన్నాయి. నిజానికి కొన్ని పురాతన ఆలయాలు ధ్వంసమై శిథిలావస్థకు చేరుకున్నాయి. గతంలో అసాధ్యమని భావించిన ప్రదేశాల్లో కొత్త ఆలయాలు వెలుస్తున్నాయి. భారీ ఆలయాలకు ముస్లిం దేశాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. ఈ పరిణామం సర్వమత సమ్మేళనానికి నిదర్శనం. ఇది సంస్కృతి పరిరక్షణ మాత్రమే కాదు, ఇది భారతదేశ ఆలయ దౌత్యాన్ని కూడా సూచిస్తుంది.